విజయవాడ సమీపంలోని కొండపల్లి ఖిల్లాపై జంట హత్యలు సంచలనం సృష్టించాయి. ఖిల్లా సెక్యూరిటీ గార్డును, దర్గా కాపలాదారుని దుండగులు బండతో మోది చంపారు. గుప్త నిధుల కోసమే ఈ హత్యలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముఠా ఏదైనా ఈ హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతులిద్దరూ కూడా వయసు పైబడ్డవారే. ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిరంజీవి అయితే మరొకరు కొండపల్లి బొమ్మల వీధికి చెందిన రెహమాన్గా గుర్తించారు. ఇంధన చిరంజీవి అని అక్కడ ఇబ్రహంపట్నం కిలా పైన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంటాడు. వీడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తుంటాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ దీని మీద రెహమాన్ అని ఆయన ఈ మసీదులో ఉంటాడు. ఈ రసీదులో ఉంటాడు. రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాయితో కొట్టి తల మీద బలంగా కొట్టి చంపేశారు. ఇద్దరూ చనిపోతున్నప్పుడు నిద్రలోనే ఉన్నారు. కొండపల్లి ఖిల్లాలో జరిగిన జంట హత్యల కేసు దర్యాప్తు కొనసాగుతుంది. దారుణానికి సంబంధించి 8 మందిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసును పరిశీలించడం కోసం కమిషనర్ ఓ స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. గుప్త నిధుల తవ్వకానికి వచ్చిన వ్యక్తులే ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చన్న వార్తలు గుప్పమంటున్నాయి. దీనిపై మా ప్రతినిధి జాఫర్ మరింత సమాచారం అందిస్తారు. కొండపల్లిలోనే కాదు, మొత్తం విజయవాడలో పెను సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ లో ఇంకా మిస్టరీ విడలేదని చెప్పాలి. దీనిపై పోలీస్ కమిషనర్ 2 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఇంకా దర్యాప్తు ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం మనం అఫెన్స్ జరిగిన ప్లేస్ లోనే ఉన్నాము. మంగళవారం రాత్రి ఈ అఫెన్స్ జరిగింది. ఒక్కసారి అఫెన్స్ జరిగిన తీరుని గమనిస్తే మంగళవారం రాత్రి ఇక్కడ దర్గాలో నిద్రిస్తున్న దర్గా ముజావర్ రెహమాన్, అదేవిధంగా ఈ కొండపల్లి ఖిల్లాకి వాచ్మెన్ గా వ్యవహరిస్తున్న చిరంజీవి దారుణంగా చంపబడ్డారు. వీళ్లను ఒక రాయితో తలపై మోదీ చంపగింది. ఒకే రాయిని ఈ దుండగులు అంటే హంతకులు వాడిన దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరిని చంపింది ఒకే గ్యాంగ్ అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఆ గ్యాంగ్ సంబంధించిన వివరాలు పోలీసులకు ఇంకా అందలేదు. ఈ కేసు సంబంధించి మొత్తం 6 అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి సమాచారం అందించారన్న విషయం ఇంకా పోలీసులు మీడియాకైతే ఎక్స్పోజ్ చేయలేదు. కానీ ఒక విషయం, ఇక్కడ వినిపిస్తున్న వాదనలను బట్టి పోలీసులు అనధికారికంగా ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్న మాటలను బట్టి చూస్తా ఉంటే ఈ డబుల్ మర్డర్ కు కొండపల్లి ఖిల్లాలో చాలా కాలంగా జరుగుతున్న గుప్త నిధుల వేటకు సంబంధం ఉందని చెప్పి మాత్రం పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయనే విషయం ఇంకా తెలియదు. కానీ స్థానికంగా కూడా ఈ వాదనని బలపరిచే విధంగానే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ గుప్త నిధుల వేట జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ గుప్త నిధుల వేటలో విజయవాడ సంబంధించిన కొంతమంది ప్రముఖుల హస్తం కూడా ఉన్నట్టు మాత్రము తెలుస్తా ఉంది. అదేవిధంగా పురావస్తు శాఖ కూడా ఇక్కడ గుప్త నిధులు ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం కూడా ఇక్కడ జరుగుతున్న గుప్త నిధుల వేటకు కారణం అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. కొన్ని నెలల క్రితము ఒక సొరంగం కూడా ఇక్కడ బయటపడడం జరిగింది. ఆ సొరంగం గుండా వెళ్తేనే గుప్త నిధులు ఉండవచ్చు అనే అభిప్రాయము వినిపిస్తా ఉంది. పురావస్తు శాఖ కూడా ఈ సొరంగానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించి ఆ సొరంగంలో నుంచి వెళ్తే ఏముందని కూడా చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కూడా ఆ సొరంగమే. ఇక్కడ కొండపల్లి ఖిల్లాలో 70 లక్షల రూపాయలతో ఇక్కడ కొన్ని మరామత్తు పనులు చేస్తుండగా ఈ సొరంగము బయటపడింది. తాజాగా జరిగిన డబుల్ మర్డర్ లో కూడా ఈ గుప్త నిధుల వ్యవహారమే కారణమని కూడా పోలీసులు నమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన హంతకులను ఇక్కడ ఉండే వాచ్మెన్ ప్రతిఘటించ ఉండడంతో ఘర్షణ జరిగి అతన్ని రాయితో తలపై మోదీ చంపారని కూడా పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ సంఘటనను రెహమాన్ ప్రత్యక్షంగా చూడడం వల్ల అతను కూడా చంపి ఉంటాడని చెప్పి కూడా పోలీసుల అనుమానం. అయితే అనుమానాలు నిజాలు కాకపోవచ్చు, ప్రతి ఆరోపణ వాస్తవం కాకపోవచ్చు. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకొన్ని గంటల్లో కూడా బయటపడే అవకాశం ఉన్నాయి నిజాలు ఏంటో. మొత్తానికి ఈ సంఘటన స్థానికంగా ఒక్క కొండపల్లిలోనే కాదు, మొత్తం విజయవాడ నగరంలో ఒక చర్చనీయాంశంగా మాత్రం మారింది. పోలీసులు అంటే చాలా కాలంగా కొండపల్లి ఖిల్లాలో గుప్త నిధుల వేట జరుగుతూ ఉంది అని చెప్పి స్థానికులు చెప్పినప్పటికీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం పోలీసుల యొక్క వైఫల్యం కూడా కారణమని తెలుస్తా ఉంది. చేతులు కాళ్ళక ఆకులు పట్టుకోవడం విజయవాడ పోలీసులకు ముందు నుంచే ఉంది. ఇప్పుడు ఈ సంఘటన కూడా అదే జరిగిందని కూడా స్థానికులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాజుతో జాఫర్, TV9 కొండపల్లి.
సో ఈ మర్డర్ జరిగిన ఏ రకంగా జరుగుంటాయన్న దానికి సంబంధించి తిరుగుతెన్నులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం, సంఘటన స్థలంలో ఉన్న పరిస్థితి చూసాం. ప్రస్తుతం మా ప్రతినిధి జాఫర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, తాజా సమాచారం ఇస్తారు. జాఫర్, ఎక్కడి వరకు వచ్చింది పోలీసుల పరిశోధన? ఏమన్నా పురోగతి సాధించగలిగారా ఈ కేసుకు సంబంధించి? బద్రి, ఈ డబుల్ మర్డర్ సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులతో మాట్లాడడం జరిగింది. కానీ ఆ అధికారులు కెమెరా ముందు వచ్చి మీడియాతో మాట్లాడడానికి ఈ స్టేజ్లో సుముఖంగా లేరు. ఎందుకంటే ఈ కేసులో చాలా చిక్కుముడులు ఉన్నాయి. ఈ హంతకులు ఎవరన్న విషయం ఇప్పుడు దాకా వాళ్ళు తెలియలేదు. ప్రధానంగా వినిపిస్తున్న వాదనలను బట్టి అంటే ఈ కేసుని, ఈ డబుల్ మర్డర్ని వివిధ కోణాల నుంచి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న వాదన ఏదంటే గుప్త నిధుల కోసం, అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ గుప్త నిధుల వేట కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. గత 4-5 ఏళ్లుగా ఆ ప్రాంతంలో, కొండపల్లి ప్రాంతంలో, కొండపల్లి ఖిల్లాలో గుప్త నిధుల వేట జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న మంగళవారం రాత్రి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఈ గుప్త నిధుల కోసము దుండగలు వచ్చి ఉంటారు. వాళ్ళను ఈ ఖిల్లాకు సంబంధించిన వాచ్మెన్ ప్రతిఘటించి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగి ఉంటుంది. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసి ఉండడంతో ఈ ముజావర్ రెహమాన్కు చంపి ఉంటారని చెప్పి పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఈ అభిప్రాయానికి, ఈ వాదనను బలపరిచే విధంగా సాక్ష్యాలు అయితే పోలీసుల దగ్గర లేదు. ఇది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. రెండో వర్షన్ కూడా ఇక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది దర్గాలో ఇన్సిడెంట్ జరిగింది, ఖిల్లాలో ఉన్న దర్గాలో జరిగింది ఇన్సిడెంట్. ఆ దర్గాకి అమావాస్య రోజు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ మర్డర్ జరిగింది కూడా, అఫెన్స్ జరిగింది కూడా దర్గా లోపల జరిగింది కాబట్టి ఆ రాత్రి, అమావాస్య రోజు రాత్రి నిద్రిస్తుండడంతో ఇతర భక్తులకు, ఎవరైనా సైకిక్గా ఉండే ఎవరైనా భక్తులకు ఏదైనా గొడవ జరిగి ఏదైనా ఈ ఇన్సిడెంట్ జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి, ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఒక 10 మందిని లిఫ్ట్ చేశారు. ఆ 10 మందిని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ వింగ్ విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. ఇది కూడా ఏదైతే గుప్త నిధుల వేటకు సంబంధించి కూడా వాళ్ళు అనుమానం తప్పే దాన్ని బలపరిచే విధంగా పోలీసులు ఎటువంటి సాక్ష్యాలు లేదని చెప్పాలి. బద్రి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం, ఒక 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఏమన్నా అనధికారికంగా ఇన్ఫర్మేషన్ ఏమైనా సమాచారం ఏమైనా ఇస్తున్నారా పోలీసు అధికారులు? పోలీసులు దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో 2 టీమ్స్ని ఫామ్ చేశారు. పోలీస్ కమిషనర్ సీతారామంజనేయులు. వీళ్ళు ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఒక 8 మందిని వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ 8 మందిని కూడా విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి క్లూ ఏదో వీళ్ళకి అందినట్టుగా కనిపించట్లేదు. అయితే ఆ 8 మందిలో 2-3 ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే దర్గాలో వీళ్లకు సమీపంలోనే నిద్రిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏదైనా కీలకమైన సమాచారం ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఎవరు అన్న విషయంపై వాళ్ళు పోలీసులు వర్కౌట్ చేస్తున్నారు. అదే ఈ స్టేజ్లో దానికి సంబంధించిన తాలూకు వివరాలు బయటపెట్టే నిందితులు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటపడటం లేదు. అయితే ఒక నిశ్చిత అభిప్రాయానికి అయితే రాలేదని తెలుస్తూ ఉంది పోలీసులు ఈ కేసుకు సంబంధించి. బద్రి, థ్యాంక్ యూ వెరీ మచ్ జాఫర్. వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగిలిన వార్తా విశేషాల్లోకి వెళ్దాం.